ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతున్నామని, అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ఫైనల్ స్కూల్ గా మార్పులు చేశామని గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ పిల్లల గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లలు తయారు చేసిన పలు వస్తువులను ఆమె తిలకించారు. గ్రాడ్యుయేటీ సందర్భంగా పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలను చేర్పిస్తున్నారని, ఇది కరెక్ట్ పద్ధతి కాదన్నారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని, అలాగే విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు జూన్ మాసంలో అమ్మబాట అంగన్వాడీ బంగారు బాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే అంగన్వాడీ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. మరి ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళాలని ఆసక్తి చూపుతా ఉన్నారు. తల్లిదండ్రులు ఇంట్లో కష్టంగా ఉన్నా, పూట గడవడం కష్టంగా ఉన్నా, మరి మన పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో పంపాలి అని నర్సరీ నుంచే వాళ్ళని పంపిస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా, కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా మన అంగన్వాడీ సెంటర్స్ డెవలప్ చేయాలని, అంగన్వాడీ స్ట్రెంత్ కూడా పెంచుకోవాలనే లక్ష్యంతో గత జూన్ నెలలో అమ్మ మాట అంగన్వాడీ పాట ఒక గొప్ప కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా మరి ఇక్కడ నర్సాపూర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మరి నిర్వహించినందుకు అధికారులకు అందరినీ కూడా, మా ఎస్డీఎస్ అధికారులందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. మీ యొక్క వీడియో క్లిప్పింగ్ చూసినప్పుడు చాలా పద్ధతిగా, చాలా ఓపికగా, చాలా అద్భుతంగా నిర్వర్తించిండ్రు. మరి పిల్లల ఎదుగుదలలో శారీరక ఎదుగుదల, అదేవిధంగా మరి మెంటల్ గా కూడా వాళ్ళలో మంచి స్కిల్స్ బయటికి తీసుకురావడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ఒకరోజు రెండు రోజులు కాదు, ఈరోజు ఈ పిల్లల చేతిలో మన భవిష్యత్తు ఉంది. చిన్న పిల్లల చేతిలోనే ఈ దేశ భవిష్యత్తు ఉంది. కానీ చిన్న పిల్లల భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? అమ్మ తర్వాత మరి అంగన్వాడీ టీచర్స్ ఆయా చేతిలోనే ఉంది. తొలి ఒడి అమ్మ ఒడి అయితే, మలి ఒడి అంగన్వాడీ బడి. తొలి ఒడి అమ్మ పుట్టిల్లు అయితే, మరి మలి ఒడి మరి పెంపకం అంగన్వాడీ టీచర్ అమ్మ. పిల్లలు చూస్తుంటే మాకు వచ్చిన కాడ నుంచి కూడా చాలా చాలా ఆనందం అనిపించింది. మీరు తయారు చేసినటువంటి ఐటమ్స్ కూడా చాలా సంతోషం అనిపించింది. పిల్లలు ఆడుతుంటే, పాడుతుంటే, మరి వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ చూస్తుంటే చాలా ఖుషి అనిపించింది. అందరి సౌందర్యం అంటాము, లేదా ఇన్నర్ ఫీలింగ్ హ్యాపీనెస్ అంటాము. మన ఆ యొక్క సంతోషాన్ని నింపింది ఏది లేదు. మనం ఏం సంపాదించినా, ఏం పట్టుబట్టలు కట్టుకున్నా, బంగారాలు వేసుకున్నా, ఇదంతా ఎందుకు సంతోషం అని అనుకుంటాం. కానీ అవన్నీ ఏం లేకున్నా కూడా మన చేతిలో